పడుకో పడుకో, నేను కూడా చూస్తా. ఓకే, గుడ్ నైట్. నువ్వు నన్ను చూడడం ఆపేస్తే నేను పడుకుంటా. నేనేం చూడ్డం లేదు. నువ్వు చూస్తున్నట్టు నాకు తెలుస్తుంది. సి, నేను ఇలా చూడడం వల్ల ఏమైనా రాంగ్ సిగ్నల్ ఇస్తున్నానా? నేనేం చెప్పలేకుంటున్నాను, నీకు అర్థమవుతుందా? నాకు ఎలాగో ఉంది. ప్లీజ్ నన్ను అలా చూడకు. ఏం ఆలోచిస్తున్నావు? యు సో బ్యూటిఫుల్. యా, ఇంత అందంగా ఎలా పుట్టావు? దట్ యు వెరీ బ్యూటిఫుల్. రియలీ, ఐ మీన్ ఇట్. చాలా అందంగా ఉన్నావు. నా నంబర్ ఇవ్వచ్చా? యా, షో. నాతో ఇంత పేషెంట్గా ఎలా ఉంటున్నావు క్రిష్? ఓపికే ఉంది, నీతో లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నాను. కానీ ఇది కుదరదని నీకు ముందే చెప్పాను. మరి ఇన్ని రోజులు మనం కలిసి ఉందానికి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? యో మై వీక్నెస్. కానీ ఇంకా నా వల్ల కాదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఏం లేదు. మరి నేను కలిసినప్పటి నుంచి అసలు నేను నా కంట్రోల్లో లేను. అండ్ ఐమ్ రియలీ సారీ. ముందే చెప్పాను ఇది వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పావు, కానీ నా ప్రేమ మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. క్రిష్, మన మధ్య ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటే బాగుండేదేమో. అసలు నీకు పెళ్ళి అవ్వకపోయి ఉంటే బాగుండేదేమో. కానీ నీకు ఒక పాప ఉంది. నాకు కూడా పిల్లలు కావాలి. దీని గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. నీ పాప, మన పిల్లలు, ఇదంతా ఓకే అయినా నేను దాన్ని హ్యాండిల్ చేయలేనేమో. నేను చాలా చిన్నదాన్ని. ఇంత రెస్పాన్సిబిలిటీస్ నేను హ్యాండిల్ చేయలేను అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ రియలీ సారీ క్రిష్. ఐఎమ్ రియలీ సారీ. స్టాప్ సేయింగ్ సారీ. పరిస్థితులు పక్కన పెడితే నాతో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పు. నీలో ఏమీ ప్రాబ్లం లేదు. నువ్వు నన్ను ప్రేమించేంతగా నేను నిన్ను ప్రేమించలేదంతే. బట్ నిన్ను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే అందరిలాగా నువ్వు ఏ విషయంలో నన్ను తొందర పెట్టలేదు. అలా చేసినా బాగుండేదేమో. మన మధ్య అంతా రైట్ ఉన్నా ఎక్కడో తప్పు అనిపిస్తుంది. నువ్వు చెప్పిన దాంట్లో అర్థం లేదు, కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. నిన్ను అర్థం చేసుకున్నట్లుగా వేరెవరూ అర్థం చేసుకోలేదు. తెలుసు. నువ్వు నన్ను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదు. అది తెలుసు. తిడుతున్నావా? నీకు తోచింది చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇంకేం చేయమంటావు? గాడ్, మనము ఎందుకు లవ్లో పడ్డాము? మన ఫ్రెండ్స్గానే ఉంటే బాగుండేది. ఎందుకు ఎంత వీక్ అయిపోయానని అర్థం కావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సెన్సిటివ్ అనుకుంటా. బెస్ట్ లవ్ సాంగ్స్ మేమే రాస్తాం, బెస్ట్ లవ్ పోయమ్స్ మేమే రాస్తాం, మేమే ఎక్కువ ఏడుస్తాం కూడా. కానీ కారణం మాత్రం మీరే, ఇన్స్పిరేషన్ కూడా మీరే. ఎన్నిసార్లు బ్రేకప్ అయినా ప్రతిసారి నేనే కారణం కాదు. అబద్ధాలు చెప్పి ఒక రిలేషన్షిప్ని సాగతీయటం కన్నా నిజాయితీగా ఉండి విడిపోవడమే బెటర్ అని అనిపించింది. అమ్మాయిలు చాలా రేర్గా, ఆల్మోస్ట్ పుష్కరానికి ఒకసారి
కొన్నిసార్లు అయితే జీవితంలో ఒకేసారి తప్పు వాళ్ళదని ఒప్పుకుంటారు. అప్పుడు కూడా ఎంత అమాయకంగా ఏడుపు ముఖం పెట్టుకుని ఒప్పుకుంటారంటే మేము అబ్బాయిలో వెంటనే కరిగిపోయి లేదు బంగారం తప్పు అసలు నీదే కాదు మొత్తం తప్పు మాదే అని మా నెత్తి మీద వేసేసుకుంటాం. అబ్బాయిలోనే కాదు, అమ్మాయిల్లో కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు నాలాగా. క్రిష్కి లవ్లో హోప్ ఇచ్చింది నేనే, బ్రేకప్ కూడా చేసింది నేనే. కొన్నిసార్లు అమ్మాయిల దెబ్బకి మనకి మన మీద విరక్తి వస్తుంది, లైఫ్ మీద చిరాకు వస్తుంది, ఇది అరిసి గీ పెట్టి పారిపోవాలనిపిస్తుంది. కానీ ఇది అలాంటి ఒక మూమెంట్ కాదు. తను చూసి నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాలనిపించింది. ఏం బాధపడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పాలనిపించింది. గట్టిగా హక్ చేసుకుని నేను నీకు ఎప్పుడు తోడుంటానని చెప్పాలనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ అంత పర్ఫెక్ట్ అమ్మాయిని నేను ఇంకెప్పుడు కలవలేనని చెప్పాలనిపించింది. షీ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మీ. నేను పర్ఫెక్ట్ అమ్మాయినని నేను ఎప్పుడూ అనలేదు. నేను తప్పులు చేశాను, నాకు తెలుసు. కానీ నేను కూడా ఒక నార్మల్ అమ్మాయినే కదా. క్రిష్ నన్ను ప్రేమించినట్టు వేరెవరూ నన్ను ప్రేమించలేదు. నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడా? నా లైఫ్లో మళ్ళీ ట్రూ లవ్ దొరుకుతుందా? బ్యాచులర్ పార్టీ నేను ఇంతవరకు చూడలేదురా. రే సంజు, ఏదైనా చెయ్యరా. అదేంటో సడన్గా అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ పోయిందిరా. అందుకే కదా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది. రేయ్, నీకు ఇంకా పెళ్లి కాలేదురా. అట్లీస్ట్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, ట్రై చేయి, మాట్లాడు. అవునరా, వాళ్ళు పొద్దు నుంచి కాసు కూర్చున్నారు. సంజు వస్తాడు మమ్మల్ని పాడేస్తాడు అని. పోరా. నేను నన్ను అవ్వాలని డిసైడ్ అయ్యానే. ఇప్పుడేమైంది నీకు? నిన్న రాత్రి నేను యూట్యూబ్లో మెరుక్కలలో సినిమా చూశాను. దాంట్లో హీరోయిన్ కాజోల్ అరవింద్ స్వామి ప్రభుదేవాన్ని వదిలేసి తన హార్ట్ని ఫాలో అయింది, నన్ను అయిపోయింది. ఆమె రియల్ లైఫ్ లో కూడా హార్ట్ ని ఫాలో అయింది. అజయ్ దేవ్గని పెళ్లి చేసుకుంది, ఇద్దరు పిల్లలకి తల్లైంది. అవును, కానీ అబ్బాయిలంటే నాకు చిరాకు. ప్రతి ఒక్కడు పాకెట్లో చేంజ్ కన్నా ఎక్కువ ప్రాబ్లం తీసుకుని తిరుగుతున్నాడు. అసలు అమ్మాయిని చూడు, ఎంత సింపుల్ గా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాం. పర్ఫెక్షన్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే పర్ఫెక్షన్. తొక్కేం కాదు,